హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అయితే జమ కాబోతున్నాయి. అయితే తల్లికి వందనం అనే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే ఇది మనకు ఎప్పుడు జమ చేయబోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించి మనకు ఏమేమి కావాలి, సో పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి వారి యొక్క తల్లిదండ్రులకు తీపి కబురు అయితే అందించారు. అలాగే మనకు తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే సాయం అయితే అందిస్తుంది. ఇందులో మనకు 2,000 రూపాయలు స్కూల్ కాలేజీ నిర్వహణ నిధి మినహాయించి నికరంగా మనకు 13,000 రూపాయలు అయితే లబ్ధిదారు ఖాతాల్లో అయితే జమ అవుతాయి. ఇక ఈ తల్లికి వందనానికి సంబంధించి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ పథకానికి సంబంధించి అర్హులు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే కనీసం 75% హాజరు అనేది కంపల్సరీ. అలాగే తల్లి పేరుతో బ్యాంకు ఖాతా అనేది ఉండాలి. ఒకవేళ తల్లి లేని పక్షంలో తండ్రి లేదా సంరక్షకుని ఖాతా అనేది నిధులు అయితే అందుతాయి. నగదు బదిలీ సజావుగా సాగాలంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ అనేది కంపల్సరీగా లింకప్ అనేది ఉండాలి. ఎన్పిసి అనేది ఉండాలండి. ఖచ్చితంగా ఎన్పిసి లేకపోతే మీకు డబ్బులు పడవు. ఏ పథకానికి సంబంధించి కానివచ్చు, అది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అమౌంట్ కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఒకవేళ అమౌంట్ వచ్చినా తప్పనిసరిగా ఎన్పిసి ఉంటేనే. ఎన్పిసి లేకపోతే మీకు డబ్బులు పడవండి, అలానే హోల్డ్ అయిపోయి ఉంటాయి. అలాగే మనకు గతేడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం డబ్బులను ప్రభుత్వం అయితే జమ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 67,653 మంది విద్యార్థులకు సంబంధించి 8,454 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేసి కూటమి ప్రభుత్వం హయాంలో 84.27% మందికి పథకం నిధులు అనేది అందాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ తల్లికి వందనం పథకం అనేది 15,000 రూపాయలు అయితే వేస్తారు. అయితే దీంట్లో మనకు 2,000 లెస్ చేసుకొని 13,000 అకౌంట్లో పడతాయి. సో తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్లకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింకప్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి చేసుకోవాలండి. సో ఇవి చేసుకుంటేనే మీకు బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.